కామాక్షమ్మ సమేత భీమేశ్వర స్వామి కుంభాభిషేకానికి ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి అమ్మతో రావడం చాలా సంతోషం. గ్రామస్తులు, టెంపుల్ చైర్మన్ రఘురామయ్య గారు వీళ్ళు పిలుపుతో ఈరోజు నాకు అదృష్టం ఉండి ఈ గుడికి రాగలిగాను. అది కూడా ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలో సంగం మండలం మొదటిసారి రావడం, అది కూడా గుడి కార్యక్రమము, అది కుంభాభిషేకం. నేను చాలా ఇటువంటివన్నీ చాలా ఇష్టము, భక్తుడిని. ఈరోజు నేను అదే మనసులో అనుకుంటా వచ్చాను. మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేయడము, ఇప్పుడే మంత్రివర్యులు చెప్పిన వింటుంటే మన రాష్ట్రం మరిచిపోయింది. యాక్చువల్గా గుడులు, గోపురాలు ఇటువంటి అన్నీ మర్చిపోయి లాస్ట్ 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా లేవు. ఎవరికైనా నాబోటోడు మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన సొంత నిధులతో ముందుకు తీసుకుపోయినాము. లేదంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ దీని మీద శ్రద్ధ లేదు. ఈరోజు చూస్తుంటే ఇప్పుడే విన్నాను, ఇవన్నీ కానీ పాటిస్తే రేపు పాటిస్తారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సులభంగా చెప్పింది వదిలిపెట్టాడు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి సైడ్ కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎందుకంటే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. మంచి మనసుతో మంచి మాటలు చెప్పారు. ఇవి వినడం కూడా చాలా సంతోషంగా ఉండింది. మన మంత్రివర్యులు ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. గ్రామస్తులందరూ కూడా నన్ను ఈరోజు పిలవడం కూడా చాలా సంతోషము. ఇక్కడికి రావడం, మొదటిసారి సంగమండం రావడం ఇంకా సంతోషం. ఇటువంటి కార్యక్రమం